మొదటిగా దేవుని నామానికి మహిమ కలిగిన కాక ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన ఉన్నారు. దేవుని స్తోత్రం. సంతోషంగా ఉన్నవారు, ఆనందంగా ఉన్నవారు, బహు ఆనందంగా ఉన్నవారు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని ద్వారా ఈ రోజున చాలా చక్కని అంశాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే సిలువ ధ్యానాల్లో మనం పూర్తి చేసుకుని మరొక శుక్రవారం ఫాస్టింగ్ పేర్లో పాల్పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు కనుక ప్రత్యేకంగా మీ యొక్క ప్రతి అవసరాల కొరకు అందరూ కూడా ప్రార్థించాము. చాలా దేవాది దేవుడు చేసిన మేలుని బట్టి మరొకసారి వందనాలు చెప్తాం. దేవుని సంతోషంగా ఇలా చక్కని అంశంతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అయితే దేవాది దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచి ఉన్నాడు. దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచి ఉన్నాడు. ప్రసంగి రాస్తున్నాడు. ఇది ప్రసంగి యొక్క గ్రంథం నుంచి చూస్తే ప్రసంగి నుంచి 7వ అధ్యాయము 14 వచ్చిన చదువు. ప్రసంగి 7 అధ్యాయం 4. జ్ఞానుల మనసు చూడండి. 14 వచ్చిన 7 ప్రసంగి 7వ అధ్యాయము. సుఖ దినమునందు సుఖముగా ఉండుము. ఆపద దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగున దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖమును జతపరిచి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి, మీ ఘనమైన నామం బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరను బట్టి, మీ దయక్రియతను బట్టి ఈ శ్రేష్టమైన దినాన్ని, ఈ శ్రేష్టమైన సమయాన్ని ప్రభా మాకు ఇచ్చిన ఈ యొక్క ఆత్మీయ సందేశం ద్వారా, స్పిరిచువల్ మెసేజ్ ద్వారా తండ్రి అనేక మంది వాక్యం ఏంటో బాధపడుతున్నారు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని అలాగే లైవ్ లో చూస్తున్న వారిని, సంఘంలో ఉన్న వారిని ప్రత్యేకంగా ఈ యొక్క ఆత్మీయ సందేశం ప్రతి ఒక్క హృదయంలో ముద్ర వేసుకుని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం చేద్దామా? ఈ రోజు చక్కని అంశం, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడంట. దేవుని స్తోత్రం. అయితే క్రైస్తవులైన వారికి మరి ఆ యొక్క ఆత్మీయ స్పిరిచువల్ మెసేజ్ ఏంటంటే, దేవుని వద్దకు వచ్చినప్పుడు చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటదంటే, దేవుని దగ్గర మనం పొందుకుంటున్నాం కదా, దేవునితో సహవాసం చేస్తున్నాం కదా, దేవునితో ఉంటున్నాం కదా, మనకు దేవుడు అన్ని విషయాల్లో దేవుడు మన గొప్ప కార్యాలు చేస్తాడు, మనం బ్లెస్ అవుతూనే ఉండాలనుకుంటారు. కానీ బట్ అలాంటి అనుకున్న వారికి దేవాది దేవుడు ఇస్తున్న వాక్యం ఏంటంటే, సుఖం ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గర ఉంది. దుఃఖం ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గరే వస్తుంది. ఇది జతపరిచి ఉన్నాడంట. దేవుని స్తోత్రం. అంటే బ్లెస్ చేయడము, రెండోది దుఃఖపరచడము ఆయన వద్ద ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుళ్ళగా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆది నుండి చూసుకుంటే, ఆది నుండి ఆదాము మొదలుకొని స్త్రీలు ఇప్పుడు వరకు కూడా ప్రతి మానవుడు సుఖాన్ని అనిపించాడు, దుఃఖాన్ని అనిపించాడంట. దేవుని స్తోత్రం. అంతేకాదు, దేవుని వద్దకు వచ్చి నేను సుఖమే అనిపించిన వారు ఎవరు కూడా లేరు భూమి మీద. అంతేకాదు, నా జీవితం అంతా నేను దుఃఖం అనిపించినాను వారు భూమి మీద ఎవరూ లేరు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఈ రోజున, ప్రియమైన దేవుళ్ళరా, ఈ యొక్క సిలువ ధ్యానాల్లో మనం ఎన్నో అద్భుతాలు చూస్తాం. అద్భుతాలు దేనికోసం సాదృశ్యంగా ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరగాలంటే ఏంటి? నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి అక్కడ అద్భుతం అవ్వాలి. దేవుని స్తోత్రం. అక్కడ ఏమవసరము? కుంటి వారికి ఏమవసరం వచ్చింది? కాళ్ళు అవసరం వచ్చింది. కళ్ళు లేని వారికి కళ్ళు అవసరం. అయితే అది అద్భుతం, దేవుడు చేసిన గొప్ప స్వస్థత. ఎందుకంటే అక్కడ దేవుడు స్వస్థపరిచాడు. ఎందుకంటే ఈ రోజును కూడా ఆత్మీయ జీవితంలో మీ అందరిని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి ఆ 14వ వచనం నుంచి మొదటి నుంచి వస్తే, సుఖ దుఃఖమునందు సుఖముగా ఉండుము, ఆ ఆపదనందు ఏచి ఉండుము, తాము చనిపోయిన తర్వాత జరిగిన దాని నరులు తెలిసికొనట్లు దేవుడు సుఖ దుఃఖమును జతపరిచి ఉన్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ప్రభు చెప్తున్నాడు, ఈ రోజు మీ అందరికీ చెప్తున్నాడు,
క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు కూడా ఈ మాట సెలవిస్తున్నాడు. శ్రమలు యందు ఎవరైతే చాలా శ్రమలు అనిపిస్తారో వారు దేవుడు ఏమన్నాడు, ధన్యులని సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ధన్యులుగా ఎంచుకున్నాడు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యాకోబు పత్రికలో చూస్తే మీకు క్లియర్ గా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం అనుకుంటాను, ఎందుకు ధన్యుడిగా ఆయన్ని ఎంచాడు అన్నది మనం ఆలోచన చేస్తే చాలా లోతైన మర్మము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవునిలా చూడండి, మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. 12వ వచనం, మొదటి అధ్యాయం 12. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుని శోధన చెప్పండి, హల్లెలూయా. ఏం పొందుకుంటున్నాడు? నెక్స్ట్ జీవ కిరీటమే, జీవ కిరీటము దేవుడు ఇస్తున్నాడు. దేవుని శోధన. ఏది అనిపించిన తర్వాత ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని విధాలుగా అపవాదిని శోధించినా, చూడండి యోబు గారిని ఎన్ని రకాలుగా శోధించాడు సాతాను. అన్ని విషయంలో కూడా ప్రభుని వెంబడించే వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఏ క్షణం కూడా యోబు గారు కోల్పోలేదు. ఈ రోజున ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రభు చెప్తున్నాడు, మీకు శోధన అనుభవించిన వాడు ధన్యుడు, అటు వాడికి జీవ కిరీటము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన దేవునిలారా, ఈ రోజున పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ రోజు శోధనలో ఉన్నామో, కష్టాలు ఉన్నామో, ప్రభు నా కోసం ఏం చేస్తున్నాడు అనుకుంటాను. 40 రోజులు ప్రార్థనకు వచ్చాను కదా, ప్రభు నా జీవితంలో ఎటువంటి అద్భుతం చేయలేదు అనుకున్న వారు కూడా దేవుడు చెప్తున్నాడు మీతో, దేవుడి దగ్గర సుఖ దుఃఖాలు ఆయన వద్ద ఉన్నాయి, ఆయన వశంలో ఉన్నాయి. పుట్టిగా మరణం ఎవరి వశంలో ఉన్నాయి? ఆయన వశంలో. జీవ కిరీటము మరి ఎవరి వశంలో ఉంది? ఆయన వశంలో ఉన్నాయి. సమస్తం ఆయన దగ్గర ఉన్నాయి. సమస్తం ఎవరి దగ్గర ఉన్నాయట? దేవుని దగ్గర ఉన్నాయి. ఆ దేవుని దగ్గర నుంచి పొందుకునే విధానము మీరు నేర్చుకోవాలా. దేని సూత్రం ఎలా నేర్చుకోవాలంటే, చూడండి దేవుడు ఏమని సెలవిస్తున్నాడు, శోధన కూడా నువ్వు ధన్యుడు అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, ఇంకా అక్కడ ప్రసంగి 3వ అధ్యాయంలో చూస్తే, 4వ అధ్యాయము 14వ వచనం కూడా చదవండి. చదవమా. అటువాడు తన దేశమందు భేదవాడుగా పుట్టినను, అటువాడు తన దేశమునందు భేదవాడుగా పుట్టినను, పట్టాభిషేకము నందుటకు చెరసాలలో నుండి బయలు వెలుము, సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాణి పక్షమున నుందురని నేను తెలుసుకుంటుని. దేవుని శోధన చెప్పండి. చూడండి ఎంత చక్కగా మెన్షన్ చేశాడు. అటువాడు తన దేశం నుండి భేదవాడుగా పుట్టినాడు, పట్టాభిషేకము నందుటకు చెరసాల నుండి బయలు వెలుము, సూర్యుని కింద సంచరించే సజీవులందరూ గతించను అని రాజుగా బదులుగా రాజు అయి ఉన్నాడు. దేవుని శోధన చెప్పండి. ఈ రోజు నేను ఉన్నత స్థానంలో దేవుడు పెడతాడండి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు సుఖాలు అనిపించిన తర్వాత, పీస్ఫుల్ లైఫ్ అనిపించిన తర్వాత, మరి దేవుడు మన యొక్క మాట సెలవిస్తున్నాడు, కష్టాలు కూడా దేవుడి దగ్గర నుంచి వస్తాయి. దేవుని స్తోత్రం. ఆమె యోబు గారి కష్టాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పరీక్ష ఎక్కడ ఎవరు పెట్టారు? పరీక్ష దేవుడు అడిగాడు. అమ్మవారు వెళ్ళి అడిగింది, నువ్వు అన్ని కంచేసి ఉంచావు, ఆయన నేను పూజించకపోతే ఒకసారి కంచి తీసి చూడు, నేను ఎలా తిడతాడో అనుకున్నారు. కానీ ఆ కంచి తీసినా కూడా ఇంకా బాగా ప్రార్థన చేసాడంట. దేవుని చెప్పండి, ఇంకా రెట్టింపు పెంచాడంట. ఇంకా శ్రమలు వచ్చి కూడా ఏం చేశాడంటే యోబు గారు పెంచాడు. దేవుని శ్రద్ధ. మనకి మన జీవితంలో కూడా శోధనలు వచ్చినప్పుడు, భయంకరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ప్రభు తట్టు చూసేవంటే ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు. నిజంగా దేవుని నమ్మిన ప్రజలు ఎవరు కూడా
ఈ రోజున గొప్ప సాక్ష్యాలుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎవరు కూడా దేవుని నమ్మి నేను ఎలాగ అయిపోయినానో వారు ఎవరు లేరు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, సుఖ దుఃఖాలు నా వశమునే ఉన్నాయి. నీకు ఏది అవసరమో తెలుసు, ఏది ఇవ్వాలో తెలుసు, నీకు ఏ సమయంలో ఏది కావాలో కూడా దేవునికి తెలుసు కనుక ప్రభు వాక్యం ఏమని సెలవిస్తుందంటే చూడండి, అందులోనే మరొక మాట ప్రసంగిలోనే ఉంటది. 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. ప్రసంగిలో చాలా మన సొలొమోను, జ్ఞానైన సొలొమోను అన్ని అయిపోయిన తర్వాత మరి యొక్క ప్రసంగి రాశాడు. తన జ్ఞానంతో పొందుకున్న మరి ఇచ్చిన దైవ జ్ఞానాన్ని ఇక్కడ వాడాడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో సమస్తం వ్యర్థమని ఎప్పుడు తెలుసుకున్నాడంటే అన్ని అయిపోయిన తర్వాత. అలాగే మనిషి లేని వారి అనేక మంది ప్రియమ దేవుళ్ళ క్రైస్తవ బిడ్డలు కూడా ఈ రోజున అన్ని అవసరాలలో అన్ని మేలే కోరుకుంటున్నారు, కానీ బ్లెస్సింగ్స్ కోరుకుంటారు. మరి కాదట్లేదు, కానీ దేవుడు అప్పుడప్పుడు కూడా మనలో శ్రమలు వస్తుంటాయి. ఆ శ్రమలో నుంచి కూడా మనం పొందుకుని మరి జయించి క్రీస్తు రక్తంలో మనం ఎలాగైతే పరిశుద్ధిగా నీతిమంతులుగా ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు ఎప్పుడైతే నిలబెట్టారో అది మీ దగ్గర నుంచి పారిపోతాడు. దేవుని స్తోత్రం. చదువునమాట. కాగా తమకు తరువాత జరుగుదానని చూచుటకై నరుని తిరిగి లేపి కొనుకోని వాడెవడును లేకపోవట నేను చూడగా వారు తమ క్రియలందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదన్న సంగతి నేను తెలుసుకుంటుని. ఇదే వారి భాగము. దేవుని స్తోత్రం చెప్పండి. సొలొమోను అంటున్నాడు ఈ మాట. దేవుని స్తోత్రం. చాలా క్లియర్ గా అర్థమైంది. ఎవరి కోసం? అప్పుడు దేవుని కోసం చాలా లోతుగా ఆలోచన చేశాడు. చూడండి అక్కడ ఏమంటాడంట, కాగా తమకు తర్వాత జరగని దానిని చూచుటైతే నరుని తిరిగి లేపుకుని పోగొచ్చున్న వాడెవడును లేకపోవడా నేను చూడగా వారు తమ క్రియలు యందు సంతోషించే కంటే వారికి మరీ మేలును లేదని సంగతి నేను తెలుసుకుంటుని. ఇది వారి భాగము. దేవుని స్తోత్రం. తెలుసుకున్నాడు ప్రసంగి. ఎప్పుడు అంటే ఎన్ని భూమి మీద సమస్తం ఎదిగిన తర్వాత మహాజ్ఞానం ఇచ్చిన ఆ జ్ఞానాన్ని వ్యర్థంగా వాడినప్పుడు సొలొమోను ఈ ప్రసంగి రాస్తూ వృద్ధాప్యంలో ఎన్ని తెలుసుకున్నాడంట. దేవుడు తప్ప భూమి మీద లేపే నరుడు ఎవరును లేరు, ఎవ్వరు లేరు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. కష్టం లేని మానవుడు ఎవరు ఉన్నారా? బైబిల్లో కానీ బయట కానీ చెప్పండి అమ్మా. ఎవ్వరు లేరు. ఎందుకంటే దేవుడు రెండు ఆయన మరి యొక్క సాక్ష్యం ఇస్తున్నాడు. సుఖ దుఃఖాలు ఎవరి వద్ద జతపరిచి ఉన్నాయంట? దేవుని వద్ద జతపరిచాడు కనుక ఆదాము కష్టం వచ్చింది, అవ్వ కష్టం వచ్చింది, నావాకు కష్టం వచ్చింది, అబ్రహాం కష్టం వచ్చింది, చారాకి కష్టం వచ్చింది, ఆగర్ కష్టం వచ్చింది, ఇస్సాకు కష్టం వచ్చింది, లోతు కష్టం వచ్చింది. అలా చూసుకుంటే శిష్యులు కష్టం వచ్చింది. ఇంకా మస్ట్ అండ్ షుడ్ గా చూస్తే దైవ కుమారుని క్రీస్తుకి కూడా ఈ లోకంలో శ్రమ వచ్చింది. దేవుని స్తోత్రం. శ్రమ రావడమే కాదు, ప్రాణం కూడా పెట్టేశాడు. దేవుని స్తోత్రం చెప్తామా? అందుకే ప్రేమ దేవుడుగా ఈ సిలువ ధ్యానాల్లో ఆత్మీయ సందేశం స్పిరిచువల్ మెసేజ్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభు మనల్ని ఎంతో ప్రేమించేవాడిగా ఉన్నాడు. మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నీకు చిన్న కష్టమైనప్పుడు నువ్వు చాలా బాధపడవచ్చు, దేవునికి దూరం అయిపోవచ్చేమో, కానీ ప్రభు అయితే కష్టం వచ్చినప్పుడు మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టేశాడు. ఆయన పరిశుద్ధ రక్తము మన పాపము కడిగి మన పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఇచ్చిన గొప్ప దేవుని పక్షాన్ని నువ్వేం చేస్తున్నావు? దేవుడే వచ్చి మమ్మల్ని ప్రశ్న అడిగాడు అనుకోండి, వై నా కోసం నువ్వేం చేసావని అడిగాడు అనుకోండి, ఏ సమాధానం చెప్పాలి మీ దగ్గర? మీకు ఇచ్చిన ఇంత సమయంలో నా కోసం మీరు ఏం చేశారని అడిగారంటే మీరు ఏం సమాధానం చెప్తారు? చెప్పండి అమ్మా. సమాధానము ఏమీ లేదు. అయితే ప్రభు చెప్తున్నాడు ఈ రోజు ప్రియమైన దేవుళ్ళరా, ప్రభు సన్నిధుల నుండి దేవుని పక్షాన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా క్రీస్తు యొక్క సిలువ ఎవరైతే ఎత్తుకుంటారో, ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళకి ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రభు మనకు సహాయం చేస్తాడని నమ్మాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సన్నిధి దేవుడు చెప్తున్నాడు మనకి
సూర్యుని కింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆసక్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడనైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారము తల్లి గర్భం నుండి వచ్చినా ఆ ప్రకారముగానే తాను వచ్చినట్టే దిగంబరిగానే మరలా పోవును. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాటకి చూసారా, ఒక ఆస్తి ఉంటుంది, బోల్డ్ ఆస్తి ఉంటుంది. చాలా మంది ఆస్తిని ఏం చేస్తారంటే తరతరాలకి ఇస్తాడు, కానీ ఇది ఏం తింటాం అది అనిపించడం మరి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నీకు ఇచ్చిన మర్చి ఆ ఆస్తి అయినా ఏదైనా నువ్వు అనిపించమనే కదా దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు సూత్ర నువ్వు రాబోయేవాడు సంపాదించుకోలేడా? నువ్వు సంపాదించుకున్నావు, రాబోయేవాడు సంపాదించుకోలేడా? మరి ఎన్ని తరతరాలు దాచిపెట్టేస్తారు చాలా మంది. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, ఒకడు ఏమి తినకుండా మరి సరైన బట్టలు కూడా వేసుకోకుండా మరి దాచిపెట్టి తన ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాడు. తర్వాత వచ్చాడు దాన్ని 4 రోజుల్లో ఆడిపేస్తాడు. నేను చెప్పాను, దేవుడు నీకు ఇచ్చింది అనిపించమనే. ఆమె తల్లి గర్భం నుంచి మానవుడు ఎలా వచ్చాడో మళ్ళీ అలాగే మన్నే మనకే మళ్ళీ దిగంబరిగానే నేను తీసుకెళ్లిపోయి మనలో కలిపేస్తారు. దానివల్ల నీకు వచ్చింది ఏంటి? ఈ భూమి మీద దేవుడు నీకు ఏమిచ్చాడు? సుఖాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, చక్కని పీస్ఫుల్ లైఫ్ ఇచ్చాడా? ఇవన్నీ అనిపించాక ఆస్తిని ఇచ్చాడు. నీకు ఆస్తి లేదని బాధపడుతున్న వరకు కూడా దేవుడు ఆస్తిస్తున్నాడు. దేవుడు చూస్తున్నా తినేసి పడుకోమని కాదు, కానీ దేవుడు చెప్తున్నాడు దేవుడిని ఇంకా ఆత్మీయ జీవితంలో స్పిరిచువల్ మెసేజ్. చాలా మంది చూడండి, అన్ని కలిగి ఉన్న తర్వాత దేవుని విడిచిపెట్టేసుకోవాలి. నేను చూసిన సాక్ష్యాలు చెప్తున్నాను. దేవుడు చూస్తున్నా అన్ని కలిగి ఉన్న తర్వాత దేవుని సన్నిధికి రావాలంటే నెగ్లెక్టేషన్, నిర్లక్ష్యం వచ్చేస్తుంటది. అందరినీ కాదు, కానీ కొంతమంది అలాంటి వాళ్ళు చూశాను. మన దేవుడిలరా, ఇక దేవుడు అన్ని కలెక్ట్ చేసాడు అనుకోండి, నిజంగా దేవునితో మరి సహవాసం ఎలా చేస్తావు? దేవుని దగ్గర ప్రయాసం ఏముంటుంది? నిజంగా చెప్పండి మీరు. దేవుడు మీకు అన్ని ఇచ్చేదండి, ఇంకా దేవునితో పని మీకేముంది? ఇప్పుడు మనోహర్ రాజు పాస్టర్ గారు పిలుపుతాడు, ఆయన మీటింగ్ పిలుపుతాడు, ఆయన అలాగే పిలుపుతాడు అనుకుంటారు అంతే. చూడండి, ధనవంతుని తీసుకొచ్చి కూర్చోబెట్టగలమా? దేవుడు అందుకని చక్కని ఉపమానం చెప్పాడు. ఒక సూది బెజ్జం నుంచి అంటే సూది బెజ్జం ఎంత ఉంటది? చిన్ని బెజ్జం. అందులోంచి అంటే ఒంటి ఎంత ఉంటది? ఆ ఒంటిని తీయడం సులభం అంట. ఒక ధనవంతుని సన్నిధిలో కూర్చోబెట్టడం కష్టం అంట. దేవుడు చెప్పాడు, క్రీస్తు చెప్పాడు. జనసూత్ర సూది బెజ్జం నుంచి ఒంటిని తీయడం సులభమో, ఒక ధనవంతుని కోటేసుకొని తీసుకొచ్చి సన్నిధిలో కూర్చోబెట్టడం కష్టము అని ప్రభు చెప్పాడు. జనసూత్ర అయితే అన్ని కలిగి ఉంటే దేవునితో మీకు సహవాసము ఉండదు. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు సుఖ దుఃఖాలు ఆయన వస్త్రం ఎందుకు పెట్టుకున్నాడంటే అందుకనే పెట్టుకున్నాడు. చూడండి, చాలా మంది కోటేశ్వర్లు ఉంటారు, ధనవంతులు ఉంటారు, వారికి ఆరోగ్యం ఉండదు, సరే తింటారు. మీకు తెలిసే తెలీదా? రాత్రులు సరైన నిద్రపోరు. చాలా సాక్ష్యాలు. మీకు చాలా ధనం ఉందో మీరే పడుకోరు. ఎప్పుడు ఏ పక్క నుంచి ఎవడొస్తాడో ఆ టెన్షన్, అవునా, భయం, అన్ని కలిగి ఉన్నారనుకో, ఏది ఎవడో నన్ను మోసం చేస్తాడో అని ఒక భయం. అందుకనే ప్రభు దగ్గర పెట్టుకున్నాడు. నేను సూత్రం చెప్పండి, హల్లెలూయా. నీకు ఎప్పుడు ఏది అవసరమో దేవుడు ఇస్తాడు. దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు దేవుడు ఖచ్చితంగా నీకు అవసరం అనుకుంటే దేవుడు ఖచ్చితంగా మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి, సమస్తం నా వద్ద ఉన్నాయి, నీకు ఏది కావాలన్నా ప్రతిది మీకు ఇవ్వడానికి దగ్గర సిద్ధంగా ఉన్నాయంటాడు. నేను సూత్ర ప్రేమ. అందుకనే ప్రభు వాక్యం చూస్తే అంతే, అన్ని ఇచ్చేసినప్పుడు నువ్వు దేవునితో పని కానీ పాస్టర్ గారితో సహవాసం కానీ నీకేం అవసరం లేదు. ఆమె నాకు చెప్పి పాస్టర్ గారు అన్ని వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటారా? అన్ని కలిగి ఉన్నప్పుడు ఈ నా కారులో వస్తే మళ్ళీ పాస్టర్ గారు వెళ్ళి ఆహ్వానం పలకాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఈయన పేదైనే అయినప్పటికీ ఆయన వచ్చేటప్పటికి ఆయన కారులో వచ్చేసరికి నించోని పరిస్థితి వస్తున్నాయి.
అందుకనే ప్రభు వస్త్రంలో ఇవన్నీ కూడా పెట్టి ఉన్నాడు ప్రియమైన దేవుని. అందుకనే ధనవంతులంట చూడండి, ఒక ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళం వెళ్ళాడు. లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పీస్ఫుల్ లైఫ్ రెస్ట్ రూమ్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు మాట ఆలకించలేదు. పాస్టర్ గారు వెళ్ళి ఎన్నోసార్లు సువార్త అందించారు. అలా కాదు లోపు ఇలాగ దేవుని నమ్ముకుంటే నీకు దేవుని రాజ్యం ఉంటుంది, మన కోసం ప్రాణం పెట్టిన దేవాది దేవుని పక్షాన్ని మనం ఈ గాస్పల్ సువార్త ద్వారా మీరు నమ్మకం ఉంచండి, ప్రభుని వెంబడించిందంటే ఏమన్నాడు అక్కడ? మాస్టర్ గారిని ఏమన్నాడు? నువ్వు చెప్పడం ఏంటి నాకు అన్నాడు. పాతాళం వెళ్ళిపోయాడు, ఏడుస్తున్నాడు. ఒక్క నీటి బొట్టు సుక్క, ఒక్క ఇంత చిటికి నీళ్ళతో ఎంత వస్తుంది? నీటి సుక్క ఎంత వస్తుంది? నా నాలుగు మీద ఏమని ఏడుకుంటున్నాడు అబ్రహాంని. చెప్పండి. అందుకనే ప్రభు ముందుగా తెలియజేసాడు. ఆ యొక్క దేవుని ప్రవచన వరం ద్వారా మానవుడు ఫస్ట్ అక్కడ దేవాది దేవుడు మొదటి రాకడ మనకందరూ తెలుసు కదా. ఆ రెండో రాకడలో మనం ఏమైతాం ఎలాగెళ్తాం కూడా దేవుడు మనకి అన్ని చెప్పాడు. చెప్పినప్పుడు వినాలి. ఆమె దైవజనులు మీకు తెలియకపోతే దైవజనులు చెప్పినప్పుడు మీరు వినాలి, విని పాటించాలి. ఆ దేవుని సేవకుడికి లోబడి ఉండాలి. రెండోది దేవునితో సహవాసము కలిగి ఉండాలి. అందుకనే ప్రభు వాక్యం సెలవిస్తున్న ప్రియమైన దేవుళ్ళరా, మరి ఆయన యొక్క వాక్యం చూస్తే మరొక మాట మనం చూస్తే చూడండి, ద్వితీయ స్కందము 28 అధ్యాయము 47 వచ్చు. ద్వితీయ స్కందము 28 అధ్యాయము 47 వచ్చు. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోను హృదయ ఆనందముతోను నీ దేవుడైన యెహోవాను నీవు దాసుడుకు కాలేవు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతే కదా, ఇప్పుడు చెప్పాను. అర్థమైంది మాట. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండటయు నీవు సంతోషంతోను హృదయ ఆనందంతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడు కాలేవు. ఎందుకు? కోటేశ్వరుడు ఎన్నాడు ఏంటి? ధనవంతుడు ఎన్నాడా? విశాఖరాజు ఎన్నాడా? ఎప్పుడంటే ఈ లోకంలో నీకు ధనాన్ని చూసి నీకున్న ఐశ్వర్యాన్ని అంతా చూసి నీకున్న అధికారం చూసి పాస్టర్ మాట ఏంటి అనుకుంటా. చూడండి, చాలా మంది సంఘాలకి ఎమ్మెల్యేలు వస్తుంటారు, అధికారులు వస్తుంటారు, అనేక మంది వస్తుంటారు. కానీ వాళ్ళు మీరు గమనించండి, మీరు కూడా గమనించండి, దైవజనునికి లోబడిన తత్వం అలా అక్కడ కనబడిందా? నాకైతే కనబడలేదు. దేవసూత్ర వెళ్ళి దైవజనులు వెళ్ళి ముందుకెళ్ళి మళ్ళీ ఆహ్వానించాలి, రెండు సన్మానించాలి. ఎన్ని కూడా ఎలాగుందంటే దైవజనుడే తగ్గించుకునే తత్వంలో ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? అలాంటి వాడు నాకు దాసుడు ఎన్నడికి కాలేడు అంటున్నాడు. దేవసూత్ర అందుకనే ప్రియమైన దేవునులరా, ఈ రోజున పేదలకి దేవుని యొక్క సువార్త అందుతుంది. దేవుని రాజ్యం వారు స్వతంత్రించుకుంటున్నారు. అనేక మంది నమ్మిన వారు ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారు. కానీ ధనవంతులు దేవునికి చాలా దూరంగా ఉండిపోయారు. ధనవంతులు అంటే ప్రత్యేకంగా దేవునికి ఏమి కష్టాలు. కానీ బైబిల్ ఉన్న గొప్ప ధనవంతులు కానీ వీళ్ళంతా అఫ్రాలు. ఎంత అబ్రాహం ఎంత ధనవంతుడేంటి? దావీదు ఎంత ధనవంతుడు? సొలొమోను ఎంత ధనవంతుడు? ఇంకా బైబిల్లో చూసుకుంటే అందరూ ధనవంతులే. దేవుని స్తోత్రం. వాళ్ళు దేవుని ఆరాధించడం మనిషేరా? దావీదు సింహాసనం దిగిపోయి ఖాళీ సమయం వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడండి. దేవుని స్తోత్రం. నీకు చిన్న జాబ్ ఉంటే, చిన్న పదవి ఉంటే, అది ఊర్లో నెంబర్ ఉంటే సన్నిధి కూడా రావు. చిన్న నెంబర్ పోస్ట్ ఉంటే, పోనీ ఊర్లో ఒక ప్రెసిడెంట్ అయి ఉంటే సన్నిధికి కూడా రావు. బిజీ అంట. సన్నిధిలో గంట గడపడం బిజీ అంట. ఒకవేళ వచ్చినా ఆయన సన్మానం చేసి మళ్ళీ పంపించాల. దేని సోదరిని చెప్పండి. ఇదంతా భూమి మీదే. కానీ ప్రభు మీతో చెప్తున్నాడు, సుఖ దుఃఖాలు ఆయన వద్ద ఉన్నాయి. నీకు ఎప్పుడైతే సంతోషం కావాలో, ఆనందం కావాలో, నీ ఫ్యామిలీ కొరకు నువ్వు కష్టపడే ప్రతి కష్టమైన రూపాయి, ప్రతి ఒక్క రూపాయి కూడా సిలి సెంచరీ వేసేయకుండా నువ్వు అన్నించినా చేసేది ఎవరంట? దేవుడే. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే అలాంటి దేవాది దేవుడు
మరి ఇవన్నీ అనిపించి దేవుని విడిచిపెడితే నీలో ఒక దుఃఖం కూడా రప్పిస్తాడు. ఆమె కష్టాలు కూడా ఎదురవుతాయి. ఎందుకంటే నువ్వు ఇంకా బలపడాలని, ఇంకా దేవుని కోసం ప్రయాసపడాలని. అందుకే కదా మాట నీకు సమృద్ధిగా అన్ని కలిగి చేసేస్తే, రిఫరెన్స్ చదివే కదా, సమృద్ధిగా అన్ని చేసేస్తే దేవుని దాసుడిగా ఉంటావా? దేవుని విలువలుసుకుంటావా? దేవుని దైవజీని మాట వింటావా? నువ్వు నాకు చెప్పడం ఏంటి? పాస్టర్ గారిని ఏం చెప్తారు? పాస్టర్ గారికి ఏం చెప్తారు? పాస్టర్ గారు ఏదైనా పని అప్పగించారనుకోండి, మీరు నాకు చెప్పడం ఏంటి? ఇంకా అనేక మంది ఉన్నారు పని చేసుకునే వాళ్ళు, లేనంటే వాళ్ళు చెప్పాలా? నాకు చెప్పడం ఏంటి? నేను వెళ్ళి చేస్తానా? ఎవరికి ఏం చెప్పాలో తెలుస్తలేదు పాస్టర్ గారికి. అంటే ఇలాగా పాస్టర్ గారికి ఎవరికి ఏం చెప్పాలో తెలియదంట. దేని సోదరిని చెప్పండి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అనేక రిఫరెన్స్లు వచ్చేస్తుంటే అనేక మాటలు దేవుడు తెలియజేస్తుంటాడు. కానీ చాలా రిఫరెన్స్ ఉంటాయండి దేవుని కృపను బట్టి. లోక సువార్తలో కూడా చక్కని మాట రాయబడి ఉంది. లోక సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటకు పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనుగా పెట్టుకునమని అతనితో చెప్పుదనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. ఇది అన్ని కలిగి తండ్రి ఇస్తుంటే చూడండి, మీరు కూడా తండ్రి తల్లిదండ్రులు అన్ని ఇస్తుంటే ఏమైంది? ఎంజాయ్మెంట్ అవసరం వచ్చింది. తల్లిదండ్రుల మాట వినకుండా తన ఆస్తిని అంతా సగం, తన ఆస్తిని ఎంతో ఓటా తీసుకెళ్ళి ఖర్చు పెట్టేసిన తర్వాత చివరి పరిస్థితి ఎలా వచ్చిందంటే పందిలు తినే పొట్టు తినే పరిస్థితి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా చాలా మరి తల్లిదండ్రుల మాట విధేయత కలిగి లేకపోతే దేవుడు చెప్తున్నాడు మీ దీర్ఘాయుష్కాలము తల్లిదండ్రుల చేతిలో ఉంది. మీ యొక్క బ్లెస్సింగ్స్ తల్లిదండ్రుల చేతిలో ఉంది. ఎందుకంటే మరి ఎపిసోడ్లో చూస్తే ఆరోగ్యం మొదటి వచ్చిన అది మొదటి ఆజ్ఞ, మొదటి ధర్మంగా ఉంది. అయితే తల్లిదండ్రుల మాట వినకపోతే త్రొట్టెళ్ళిపోయి చూడండి, కుమారుడు ఏం చేశాడంట? పందిలు తినే పొట్టు తినే పరిస్థితి వచ్చింది. తర్వాత ఆలోచన చేశాడు, నా తండ్రి దగ్గర అనేక మంది కూలీలు ఉంటారు కదా, అనేక మంది పనివారు ఉన్నారు కదా, వాళ్ళు ఒకళ్ళ నన్ను చేర్చుకుంటాడు కదా నా తండ్రి. అంటే తండ్రి ఏం చేశాడు? అసలు తర్వాత తండ్రి ఏం చేశాడు? 17 లోక సువార్త 17వ అధ్యాయము 19 నుంచి అనుకుంటాం. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగుడను కాను. నీ కుమారుడు అనిపించడానికి యోగుని కాను అంటున్నాడు. నన్ను నీ కూలి వారిలో ఒకనుగా పెట్టుకునమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. దేవుని శోధన చెప్పండి. తండ్రి ఏం చేశాడు? వాడు ఇంకా దూరముగా ఉండగా తండ్రి వాడిని చూసి కనికరం పడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. దేవుని శోధన చెప్పండి. అది ముద్దు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఊహించుకోండి, ఒకసారి వేసుకోండి. వాడి పందులు తిని పొట్టి తిని వచ్చిన వాడిని ఎవడన్నా ముద్దు పెట్టుకుంటాడా? కానీ బట్ తండ్రి చెప్తున్నాడు ఇక్కడ చక్కని ఉపమానం ద్వారా, నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా చూడండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఒకే స్థలంలో ఉండిపోయి అన్ని అక్కడ ఉన్నప్పుడు అతని నుంచి దురాశలు వచ్చినప్పుడు, భయంకరం వచ్చినప్పుడు ఆ పక్క నుంచి చాలా దూరం నుంచి వెళ్ళిపోయారు అనేక మంది జనాలు. తెలుసు. కానీ ప్రభు ఏం చేశాడు? వెళ్ళి కౌలిగించి ఉన్నాడు. దేవుని శోధన చెప్పండి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఒక బాగా అనారోగ్యంతో ఉన్న వాడి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారా? ప్రభు అయితే సీమోను అనే కుష్ఠరోగి ఇంటికి వెళ్ళి
అక్కడ భోజనం చేశాడు. దేని సోదరుని హల్లెలూయా. కుష్ఠరోగుల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారా? వాళ్ళు మంచి పలారం పెట్టినా, మంచి మంచి ఆహారం సిద్ధపాటు చేసినా మీరు వెళ్ళి భోజనం చేస్తారా? ఏదో ఫీలింగ్ కదా. కానీ ప్రభు అయితే అలా కాదు. నీవే పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రభు నీకు ముద్దు పెడతమే కాదు, చక్కగా దేవాది దేవుడు యొక్క స్వస్థత ఇవ్వడము, నేను సమృద్ధిగా దేవుని యొక్క జీవ కిరీటం ధరింపజేసి వాడిగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ పరిస్థితిలో ముద్దు పెట్టుకునే పరిస్థితి కాదు, ఆ కుష్ఠరోగిని కౌగించుకునే పరిస్థితి కాదు, 38 సంవత్సరాల పారాలసిస్ ఉన్న వాడిని అతుక్కునే పరిస్థితి కాదు. ఆమె ఆమె ఇప్పుడైతే వాళ్ళు స్ప్రేలు వాడేస్తుంటారు చాలా మంది, పాస్టర్స్ కానీ లేకపోతే బిలీవర్స్ కానీ ఎవరైనా స్ప్రే స్మెల్ రావడానికి స్ప్రే వాడేస్తుంటారు. ప్రభు ఒక క్రీస్తు శకంలో స్ప్రేలు ఉన్నాయా చెప్పండి అమ్మా? స్ప్రేలు ఉన్నాయా? అంటే స్ప్రే కొట్టుకుని నిలబడిన సుగంధ దాబాలు ఉన్నాయిలే, కానీ అది ఎవరో దగ్గర ఉండి అది కూడా చాలా రేటు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియమైన దేవునులరా, దేవుని పక్షాన్ని నువ్వు ఆనుకుని ఉండాలి, దేవుని కోసం ప్రయాసపడే వారికి ఉండాలి, దేవుని ప్రేమించిన వారికి ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, నీకు అన్ని సమృద్ధిగా ఇచ్చేస్తే నువ్వు ఎప్పటికీ నన్ను ప్రేమించలేవు. నీకు అన్ని కలిగి ఉంటే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళం వెళ్ళి ఏడుస్తున్నాడు. నా అన్నదమ్ములు ఉన్నారు, నా అన్నదమ్ములకి మీరు పాస్టర్ గారిని ఆ మోషే ప్రవక్తను పంపించి అక్కడ సువార్త అందించంటే వింటారా? నువ్వేం లేదు, ఆమె నువ్వేం లేదు, ఇంకా ఆయన వింటాడా? నువ్వేమో చెప్పడానికి అంటారు. ఈ రోజున ప్రియమైన దేవుడు పాస్టర్స్ లేకపోతే దేవుని సేవకులు దైవజీవులు వచ్చినప్పుడు చాలా మంది సింపుల్ గా తూనీకరించేస్తుంటారు. దేవుడు మాట్లాడినాక ఇష్టపడడం చెట్టుబాటి మరి ఉండదు. కాకపోతే ప్రభు చెప్తున్నాడు, సుఖ దుఃఖాలు ఆయన వశంలో ఉన్నాయి, నీకు ఏది అవసరమో ప్రభు దగ్గర ఉన్నది. నిజంగా మీరు ఈ రోజున ఈ వాక్యం విని విశ్వసిస్తే ఖచ్చితంగా ఇప్పుడు మిమ్మల్ని ముట్టి దేవాది దేవుడు స్వస్థపరచడమే కాదు, దేవుడిని ఎవరైతే నమ్ముతారో వారి పక్షాన ఖచ్చితంగా దేవుడు మీతో మరి సహవాసం చేస్తాడు. అంతేకాదు మీకు కావలసిన సమృద్ధిగా దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుడురా, మరొక మాట చూపించి నేను ముగింపులో వెళ్తాను. పరిశుద్ధ గ్రంథం నుంచి చూడండి, ఇర్మియా ఇరవై మూడు అధ్యాయము 20 వచ్చినాము. తన కార్యములను సఫలపరచు వరకును తన హృదయ ఆలోచనలను యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. చూడండి, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చెయ్యక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుని సేవకులు మీ అందరికి కూడా చక్కని సువార్త చెప్పాలని ఆశ కలిగి ఉంటారు. దైవజనులు మీ వద్దకు వచ్చినప్పుడు, ఇర్మియా ప్రవక్త వారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది దగ్గరికి వచ్చి సువార్త చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేసేవారు కాదు. దేవుని స్తోత్రం, ఎవరు ఇన్నివారు కాదు. చాలా కన్నీటి కార్చిన ప్రవక్తలో ఇర్మియా ఒకడు. దేవుని స్తోత్రం. అయితే దేవుడు అన్ని ఇచ్చినప్పటికీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తన కార్యములను పక్షాన్ని సఫలపరచడానికి నీ హృదయ ఆలోచన పక్షాన్ని చూసిన మన అంత్య దినాల్లో నేర్చుకోవాల్సిందంటే ఈ సంగతిలో మీరు బాగుగా తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. ఏం తెలుసుకోవాలి? దేవుని యొక్క రాజ్యం కోసము
ప్రతి ఒక్కరు కూడా దేవుని గాస్పెల్ సువార్త నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా బహుగా తెలుసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ దేవుడుగా ఆత్మీయ సందేశం ద్వారా, ఈ స్పిరిచువల్ మెసేజ్ ద్వారా మస్ట్ అండ్ షుడ్ గా మీకు దేవుని వాక్యం మీ వద్దకు వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ గా చెప్తున్న మాట ఏంటంటే, చూడండి, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఎవరు చెప్తున్నారంటే, ఈ లోకంలో జ్ఞానవంతుడైన సొలొమోను ద్వారా దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆయన వశములు ఉన్నాయి. ఈ యొక్క భూమి సమస్తము, సూర్యుని కింద ఉన్న సమస్తము వ్యర్థమే. నీ ఆస్తి మీతో వస్తుందా? మీ భార్య బిడ్డలు మీతో వస్తున్నారా? చెప్పాలా? మీరు కలిగి ఉన్నది ఏదైనా మీతో వస్తుందా? అయితే బట్ నీకున్న కొద్ది సమయమే దేవునితో గడపండి. దేవునితో మరి దేవుడి దగ్గర ఏముంది? సంతోషం ఉంది, ఆనందం ఉంది. మరి అలాగే దేవునితో సహవాసం చేసినప్పుడు ఒక దినం అంటే కష్టం అంటే ఏదైనా ఉందంటే అన్ని కలిగి ఉన్నప్పటికీ మరణం కూడా ఒక దుఃఖకరంగా దేవుడు ఏర్పరిచాడు. అయితే ప్రియమైన దేవుడురా, అన్ని ప్రభు దగ్గర మనం పొందుకునే వారికి ఉండాలి. దేవుని పక్షాన్ని ఈ స్పిరిచువల్ మెసేజ్ ద్వారా మీరందరూ కూడా బలపడాలని నమ్ముచున్నాను. దేవాది దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి, మహిమగల దేవా, ఈ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభావ ఈ శ్రేష్టమైన దినాన్ని, ఈ శ్రేష్టమైన సమయాన్ని ప్రభావ ఇదిగో తండ్రి, కొద్ది మాటలు నాయన పరిశుద్ధమైన వాక్యము తండ్రి ఈ లైవ్ తో నాయన తండ్రి ఈ ఛానల్ ద్వారా అలా వింటున్న ప్రతి ఒక్కరు సంఘంలో ఉన్న వారికి అందరికీ ప్రభావ నీ వాక్యం సెలవిస్తుంది. సుఖ దుఃఖాలు మీ వద్ద ఉన్నాయి, మీ వస్తువులు ఉన్నాయి ప్రభావ. నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి బిడ్డకి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. మంచి జ్ఞానం ఇవ్వండి. ఈ లోకంలో ప్రయాస వ్యర్థము. ఇదిగో తండ్రి, సర్వాధికారము కలిగినప్పటికీ, సర్వ సంపాదించుకున్నప్పటికీ తండ్రి ఒక దినమైతే మీ వద్దకు రావాలి. ఆ దినాన్ని నాని యొక్క సమయం ఉన్నప్పుడే ఏర్పరచుకున్న మార్గంలో నడుచుకునే బిడ్డలుగా సహాయం చేయమని పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి బహుగా నాయన నీ వాక్యం సెలవిస్తుంది. అంత్య దినాల్లో తండ్రి నీ సువార్త వినడానికి సహాయం చేయండి. అనేక మందిని, అనేక ఆత్మలు రక్షించడానికి తండ్రి నీ పరిశుద్ధాత్మ స్ఫూర్తితో ఈ మాటలు వారి హృదయంలో ముద్ర వేసుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.